ప్రకటన గ్రంథం అనేటప్పుడు అనేక సార్లు మనం కేవలం జరగబోయే విషయంలో మాత్రమే అనుకుంటాం, కానీ ప్రకటన గ్రంథములో గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఎంతో స్పష్టంగా వివరించబడి ఉంటుంది. ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ప్రకటన గ్రంథము అనేక సార్లు చదువుతాం, ఎంతో అవసరము. చాలామంది అంటారు నాకు అర్థం కావట్లేదండి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు, ఎందుకంటే అది ఆత్మ ద్వారంగా వివరించబడుతున్నాయి, కానీ ఆ మర్మాలు గ్రహించుకోవడానికి లేదు. కానీ అదే సమయంలో ఇందులో మర్మములతో పాటు హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. నీకు మర్మములు అర్థం కాలేదేమో, హెచ్చరికలు గమనిస్తున్నారా? హెచ్చరికలు తెలుసుకుని దేవుడు హెచ్చరిస్తున్న దాన్ని సరిదిద్దుకుని ఏది చెయ్యొద్దంటున్నాడో అది చేయకుండా, ఏది చెయ్యమంటున్నాడో అది చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నామా? దేవుని వాక్యం చూసేటప్పుడు మనల్ని సరిదిద్దేది, గద్దించేది, మనల్ని బలపరిచేది, మన జీవితంలో క్రియాకార్యాన్ని జరిగించేది.